హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఈ పానీపూరీలు 2019లో ఫోన్ అయితే మా బాబు మా ఆయన గారి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఏప్రిల్ 5th బర్త్డే. ఇప్పుడు గుడ్లు ఎన్ని రోజులు కర్రీ చూద్దాం ఎలా చేసుకోవాలో. ఉడకబెట్టిన గుడ్లని వలిచేసిన తర్వాత ఇలా ఏపి పక్కన పెట్టేసుకుందాం. దోరగా చాలా బాగా ఎగినాయి కదా. కొద్దిగా పసుపు వేసి వేపి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎగ్స్ అయితే. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఎగ్స్ వేపిన దాంట్లోనే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేపేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ గుడ్లు తీసిన ఆయిల్లోనే వేపేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీ ఈ కర్రీ. బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఎండ్రాయిలు కోడిగుడ్లు కర్రీకి చాలా బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. మేమైతే ఆయిల్ తక్కువ వేసుకుంటాం. కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. అంటే ఆయిల్ అంతా పెద్ద ఏమీ మంచిది కాదు కదా. ఇప్పుడు ఎండ్రాయిల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని కొంచెం లైట్గా వేడి నీళ్ళు పోసి నానబెడదాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఈ కడుక్కున్న ఎండురాయిల్ని మగ్గిన ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. బాగా మగ్గాలండి ఇవి. అలా బాగా దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. రొయ్యలు కూడా వేగుతూ ఉంటాయి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్లో నూనెలో అయినా వేపి పక్కన పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు మళ్ళీ అందులో వేసేసుకోవచ్చు. అలా అయినా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. ఇందాక పానీపూరి చూపించాను కదా, అవి 2019లో లాక్డౌన్లో చేసుకున్న పానీపూరీలు అండి అవి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసాను. మా వారు ఫోన్లో చూసి మా ఫోన్లోకి పంపించుకున్నాను. అప్పుడు సమోసాలు, పానీపూరీలు, జిలేబీలు బాగా చేసుకునేవాళ్ళం. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గుడ్లు అండ్ రొయ్యల కర్రీ. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఉడకబెట్టి వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లను కూడా వేసి వేగనిద్దాము. ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పక్క స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొన్ని నీళ్ళు గుడ్లు ములిగే వరకు పోసేసుకుందాం. వేడి నీళ్ళు లేకపోయినా ఏం కాదు, నీళ్ళైనా పోసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. పోసిన తర్వాత వాటర్ దగ్గర పడే వరకు ఉడకనిద్దాం. చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా తయారైపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చు, వంటరాని వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇష్టం ఉన్నవాళ్ళు వండుకుంటే బాగుంటుంది. ఉడుకుతుంది కదా, వాటర్ అంతా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా దగ్గర పడే వరకు ఎగరనివ్వాలి. మేమైతే మట్టి కుండలు వాడుతున్నామండి. మళ్ళీ మట్టి కుండలో వండుకుంటే చాలా మంచిది అన్నం. కరెంటు కుక్కర్లో అట్లా కన్నా మట్టి కుండ ఇలా ఉడికిన తర్వాత కూడా స్టవ్ కట్టేసాక కూడా ఉడుకుతూనే ఉంటుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. స్టవ్ మీద లేదు కదా, ఇది స్టవ్ నుంచి తీసేసా గిన్నె మీద పెట్టాను చూడండి పక్కన. అయినా ఎలా ఉడుకుతుందో. వేడి వేడి రైస్లో వేడి వేడి కర్రీ వేసుకొని తిందాం. కాలిపోతుందండి. ఇదైతే ఇప్పటి వీడియోలు కాదండి, అంతకుముందు ఇప్పుడు పెట్టలేకపోతున్నాను కదా, కీమోలు పెట్టడం వల్ల
అందుకని ఆ వీడియోలన్నీ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయింది, మాట కూడా స్లోగా వస్తుంది, అందుకే ఏం వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎగ్ కర్రీ, ఎండు రొయ్యలు, ఎగ్ కూర రెడీ అయిపోయింది. ఇంతేనండి, బాయ్ అండి.